అంతా భ్రాంతియేనా, జీవితానా మిగిలేదింతేనా అని సాడ్ సాంగులేసుకుంటున్నారట లీడర్స్. వాళ్ళని చూస్తున్న వారు మాత్రం బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని ఎకసెక్కాలాడేస్తున్నారట. చివరి క్షణాల్లో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో రాజకీయంగా మంచి అవకాశాలు మిస్ అయ్యాము అనుకుంటున్న ఆ నేతలెవరు? వాళ్ళ అంచనాలు ఎలా తప్పాయి? తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైపోయింది. రాజకీయ సమీకరణాలు కూడా రకరకాలుగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులు అంటూ ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు. తెలిసిన మార్గాల్లో లాబింగ్లు మొదలుపెట్టారు. ఇదే సందర్భంలో కొందరు నాయకుల గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆ నేతల్ని తలుచుకొని పాపం వాళ్లు అంటూ ఓ బలమైన నిట్టూర్పు విడుస్తున్నారు కొందరు. ఏమైంది వాళ్లకు, అసలెవరు వాళ్లు అని ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయట. ఒక్క నిర్ణయం, ఎన్నికలకు ముందు వాళ్లు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం నుదుటి రాతను మార్చేసిందంటున్నారు. ఎలక్షన్స్ కు ముందు అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు బాగానే తిరిగారు జంపింగ్ జపాంగ్లు. వాళ్లకున్న అంచనాలతో పార్టీలు మారి కండువాలు కప్పుకున్నారు. ఆ క్రమంలోనే ఎన్నికల ముందు గులాబీ కండువాలు కప్పుకున్నారు కొందరు నాయకులు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్నది నాడు వాళ్ల అంచనా. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గులాబీ పార్టీలో చేరారు దాసోజు శ్రవణ్. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా దగ్గరికి వచ్చినట్టే వచ్చి అందకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఇవ్వగా ఆ నిర్ణయాన్ని తప్పుబట్టి వెనక్కి పంపారు గవర్నర్. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈసారి ఏదో ఒక గట్టి పదవి గ్యారంటీ అనుకున్నారు దాసోజు. ఇప్పుడైనా ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. అందులో పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఏపూరి సోమన్న లాంటి నాయకులు ఉన్నారు. వీళ్లంతా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది, మనకు పదవులు వస్తాయని నమ్మే వెళ్లారు అన్నది రాజకీయ వర్గాల మాట. ఏదో ఒక రూపంలో మంచి అవకాశాలే ఉంటాయన్న నాటి వాళ్ల అంచనాలు ఇప్పుడు తలకిందులైపోయాయంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా పొన్నాల, నాగం లాంటి వారు కాంగ్రెస్ లోనే ఉంటే సీనియర్స్ కోటాలో ఇప్పుడు ఏదో ఒక పదవి దక్కేదని, కానీ ఆఖరి క్షణంలో వాళ్లు తీసుకున్న నిర్ణయంతో నుదుటి రాత మారిపోయి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోయిందంటున్నారు. ఉన్న పార్టీలో ఉండక ఏదో సాధిద్దామని వెళ్లి బొక్కబోర్లా పడ్డారన్న వెటకారపు కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయట. వాళ్లకి అదృష్టం తలుపు తడితే దురదృష్టం మాస్టర్ బెడ్రూమ్లో ముసుగు తన్ని పడుకుందని కూడా సెటైర్స్ వేస్తున్నారట. కానీ ఎవరేమనుకున్నా, ఏం మాట్లాడినా జరగాల్సింది జరిగిపోయింది. జరగబోయేదేంటో చూడాలంటున్నారట ఆయా నేతల సన్నిహితులు. మరి వాళ్ల తదుపరి అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.